రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ కల్పన ఏంది, కేసీఆర్ ప్రభుత్వం కల్పన ఏంది, చేసింది ఏంది గుర్తు చేస్తున్నానండి. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీళ్ళకు సంబంధించి, సాగునీళ్ళు ఇచ్చేటువంటి విషయానికి సంబంధించి, సాగుకు సంబంధించినటువంటి విషయం మాట్లాడమంటే సాకులు చెప్తున్నారు, నీళ్ళు ఇచ్చే మాటలు మాట్లాడమంటే ఉత్త మాటలు మాట్లాడుతున్నారు, సాగునీళ్ళు అడిగితే సాగులు చెప్తున్నారు. కాబట్టి యథార్థాలు ఏందో మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు గ్రహించాలి, అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కంటిన్యూస్గా మాట్లాడుతూనే పోతాం. గ్రామ స్థాయి దాకా మేము ఇది ఒక కార్యాచరణ తీసుకొని మాట్లాడుతూ పోతాం రేపటి నుంచి. చాలా ఆనాడు తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులు కట్టలేదు, తెలంగాణను అన్యాయం చేసిన అనే కదా మనం తెలంగాణను కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ చేసింది ఏంటి? సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు కానీ తర్వాత వైఎస్ కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నాం, మొదలు పెడుతున్నాం, చేస్తున్నాం అని చెప్తూనే దశాబ్దాల పాటు సాగదీసింది ప్రాజెక్టులు. ఇది మన కళ్ళ ముందు ఉంది. ఏమన్నా మాట్లాడితే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ప్రాజెక్టుల పేరు చెప్పి మేం కట్టేవే కదా అంటారు కాంగ్రెస్. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించబడిన ప్రతి ప్రాజెక్టు తెలంగాణకు ఫలితం ఇవ్వని ప్రాజెక్టు మాత్రమే, ఇచ్చిన అరకొర ఫలితం ఇచ్చిన ప్రాజెక్టు మాత్రమే. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన పని మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఫలితాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వలే. ఇస్తే ఎక్కడైనా అరాకొర ఇచ్చినాయి. నాగార్జున సాగర్ కడితే ఎడమ కాలువ కింద ఇచ్చినటువంటి ఫలితం అరాకొర. శ్రీశైలం కడితే ఎడమ కాలువకి వెళ్ళి ఇప్పటికీ నీళ్లు గతిలేవు, నీళ్ళే వేయలేదు, పనే జరగలేదు, కృష్ణా జలాల మీద ఏం పని జరగలే, గోదావరి మీద ఏం జరగలే, సాగునీటి మీద ఏం జరగలేదు అన్నట్టు మాట్లాడుతుంది. స్వరాష్ట్రం వచ్చినాకనే, స్వపరిపాలన వచ్చినాకనే కృష్ణా గోదావరిలో మన న్యాయమైన వాటా మనం దక్కించుకోవాలని దానికోసమే రూపకల్పన చేసి మనం కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 2014లోనే రిక్వెస్ట్ చేసినాం. ఒక్కసారి కాదు 100 సార్లు. ఎప్పుడైనా కొత్తగా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, ఎక్కడైనా నదీ జలాల పంపిణీ జరగాల్సినప్పుడు 2 రాష్ట్రాలు, ఏర్పడ్డ రాష్ట్రాలు పంచాయతీ తెంపుకోవాలి. అది కేంద్రం చేయాల్సిన పని. నదీ జలాల పంపిణీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాలి, మనందరికీ తెలుసు. ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకొని, అయా మేము ఏర్పడ్డదే, రాష్ట్రం కోసం బలిదానాలు జరిగిందే, మేము పోరాటం చేసిందే, 2-3 తరాల వాళ్ళు త్యాగాలు చేసిందే, ఇగో ఇక్కడ నీళ్ళ కోసం మా నీళ్లు మాకు దక్కాలి, మా ప్రాజెక్టులు మేము కట్టుకోవాలి, మేము ఇప్పుడు వేగంగా కట్టుకోవాలి, ఆరారం అని ఉన్నాము, మేము ఆకలి అని ఉన్నాము, గొంతు తడారిపోయింది, మేము కట్టుకుంటాం. కేవలం మీరు చేయాల్సింది తెలంగాణకి ఎన్ని, ఆంధ్రాకి ఎన్ని నీళ్లు ఏ నిష్పత్తిలో మీరు కేటాయింపులు చేస్తారో చేయండి, మేము 50-50 అడుగుతున్నాం, మీరు చట్టబద్ధంగా తేల్చండి అని చెప్పినాం. ఇవాళ తెలుస్తాం, రేపు తెలుస్తామని కేవలం రాజకీయ కారణాలతోన మోడీ సర్కార్ 10 ఏళ్ల కాలం పాటు నీటి కేటాయింపులు చేయలే. 3-4 నెలల్లో ముగించాల్సినటువంటి నీటి కేటాయింపుల అంశానికి 10 ఏళ్ల కాలం తీసుకున్నది మోడీ ప్రభుత్వం. గతంలో అడిగినాం, నిలదీసినాం, ఇప్పుడు అడుగుతున్నాం, అనేక సార్లు అడిగినాం. రాష్ట్రం నుంచి ఉండేటువంటి 8 మంది ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు. ఒక్కనాడైనా ఈ నదీ జలాల పంపిణీ అంశం దశాబ్దం పాటు పెండింగ్లో ఉంది, మాకు తొందరగా కావాలని మాట్లాడతాడా? కిషన్ రెడ్డి మాట్లాడిండా? బండి సంజయ్ మాట్లాడిండా? మాట్లాడండి. బండి సంజయ్ ఏం మాట్లాడిండు? మా రేవంత్ అన్న కేసీఆర్ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాడని ఎదురు చూస్తున్నామని మాట్లాడి. కిషన్ రెడ్డి అదే భావనను ఇంకో మాటల్లో మాట్లాడాడు శుద్ధిమెత్తగా. పాలమూరు లేదా నల్లగొండ, రంగారెడ్డి, కృష్ణా, ఖమ్మం, కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఈ జిల్లాల ప్రజల ప్రాజెక్టులు పూర్తి కావాలంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కేటాయింపులకు 2 నాళ్ళు లేట్ అయినా ఇబ్బంది లేదు. కానీ కృష్ణాలోనే సమస్య ఉంది కాబట్టి నదీ జలాల పంపిణీ చేయండి అని డిమాండ్ చేయాలి కదా. వీళ్ళు ఒక్కనాడన్నా మాట్లాడాలి కదా, ప్రధానమంత్రి దగ్గర పోయి అడగాలి కదా, అయ్యా మాకు ఒత్తిడి ఉంది ఆ రాష్ట్రంలో చేయండి మీరు అని అడగాలి కదా. వీళ్ళు చేయరు. ఇన్ని మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి 33 సార్లు ఢిల్లీకి పోయిస్తాడు, 36 సార్లు, 5-6 సార్లు విదేశాలకు పోయిస్తాడు, పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు. ఒక్కరోజన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన పెట్టుకొని సమీక్ష పెట్టి
ప్రజాప్రతినిధులను పెట్టుకొని ఇంజనీర్లను పెట్టుకొని అవునా మళ్ళీ కేసీఆర్ 90% పని పూర్తి చేసిన అని చెప్తున్నాడు. 24,500 ఎకరాల భూసేకరణ కంప్లీట్ అయిందని చెప్తున్నాడు. మిగిలింది కేవలం 300-400 ఎకరాలు మాత్రమే. 24,500లో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాడు. 5 రిజర్వాయర్లు దాదాపు అయిపోయినాయి. ఉద్దండాపూర్లో కొంచెం పని తప్ప 5 రిజర్వాయర్లు దాదాపు కంప్లీట్ అయినాయి. 4 చోట్ల పంపింగ్ స్టేషన్లు పూర్తయినాయి. ప్రపంచంలోనే పెద్దదైనటువంటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలమూరు అని చెప్తున్నాడు. ఏం మిగిలింది? మళ్ళీ ఏం చేస్తే నీళ్ళు వస్తాయని ఒక్కనాడన్నా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిండండి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపకపోతే మిగతా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక్కనాడన్నా ఈ విషయంలో మాట్లాడుతున్నా? మాట్లాడమంటే జులాయి మాటలు చిల్లర మాటలు మాట్లాడతారు కానీ వ్యక్తిగత ఆరోపణలు చేసే మాటలు మాట్లాడతారు కానీ ప్రజలకు సంబంధించిన అంశాల మీద వీళ్ళకి అవగాహన లేదు. అవగాహన పెంచుకునేటువంటి సోగి లేదు మంత్రులకు కానీ తెలంగాణ మంత్రులకు. నీళ్ళ మంత్రికి అసలే సోగి లేదు. ఇలా పాలమూరు జిల్లాలో పాత పాలమూరు జిల్లాలో నారాయణపేట ప్రాంతంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి గారు నేను నేరుగా అడుగుతున్నా, పాలమూరు బిడ్డవు కదా, నీకంటే 10-11 ఏళ్ళు ముందు పుట్టిన వాళ్ళం మేమున్నాము, నీకంటే ముందు మంత్రిగా పనిచేసిన నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మరి పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు సమీక్ష చేయలేదు ఇప్పటిదాకా? ఒక 1,000-1,200 కోట్లు ఒక 3-4 నెలల పని సీరియస్గా చేస్తే 12.5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. పోయిన వానకాలం నీళ్లు వాడుకునే అవకాశం ఉండే. ఒక సీజన్ పోగొడుతువే, పుణ్యం కట్టుకుంటువే, ఏమొచ్చే ఫలితం మరి? ఈ వానకాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క కృష్ణానదిలోనే 660 టీఎంసీల నీళ్లను వాడుకునేది హక్కుకు భిన్నంగా. ఇప్పటికీ వాడుకోవడమే 660 టీఎంసీలు వాడుకునేది ఒక ఆంధ్రప్రదేశ్. సరే వాడుకుంటూ ఇప్పుడు శ్రీశైలంలోకి వెళ్ళి పోయే నీళ్ళు ఆఫ్టేక్ నుంచి పోతానున్నాయి. నాగార్జున సాగర్ కుడికాలోకి వెళ్ళి 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతాం. 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతాం. దీన్ని ఆపండి అని చెప్తున్నా. వాడుకున్నదే ఇప్పటికి ఎక్కువ వాడుకున్నారు. ఇప్పుడు ఎట్లా వాడుకున్నారు? ఇది ఆపండి అని చెప్తున్నాం. ఇది ఆపమనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారండి? అవతల చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నాడే నోరు తెచ్చి మాట్లాడుతున్నావు, నేను వాడుకున్నది కరెక్టే. ఎట్లకు పోయి ఎట్ల నుంచి సముద్రంలో పోయి వాడుకున్నా ఏం తప్పుంది అని మాట్లాడుతున్నాడు. మరి ఇది ఎండిపోతున్నాయి పంటలు, దీని గురించి మాట్లాడరా? నోరు లేదా? ఆపరా నాగార్జున సార్ల నీళ్ళను? ఇక అది మేము అడిగేది. దీని మీద మాట్లాడమంటున్నాం. మీరు చేయాల్సింది చేయమంటే గత ప్రభుత్వం వైఫల్యం అని మాట్లాడతారు. మీరు చేసి ప్రజలకు సాంత్వనపరచండి. ఆ పని చేయండి. ఆ పని చేయమంటే కేసీఆర్ వైఫల్యం వల్ల, హరీష్ రావు వైఫల్యం వల్ల, లేదా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఆంధ్రలో 70% నీళ్ళు వాడుకున్నారు, మనం 30% వాడుకున్నామని మాట్లాడుతున్నాడు. మరి నేను మొదలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే మనకు ఆ కేటాయింపులలో ఎక్కువ వచ్చేది కదా, తాత్కాలిక కేటాయింపులలో కూడా. 1, 2 మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులు ముందలు పోకుండా అడ్డం పడిన సైంధవులు మీరే కదా. పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ల లోపల ఇద్దామంటే అది సాగదీసేటట్టు చేసిన దుర్మార్గులే మీరు కదా. కేసులేసి సిగ్గని కదా ఇట్లా మాట్లాడి. మీరే ప్రాజెక్టులు కట్టారు, మేము కట్టే ప్రాజెక్టుల మీద మీరే కేసులు ఇస్తారు, మీరే ఆపేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర ఎక్కువ వాడుకున్నారు అన్నమాట. మేము అదే అంటున్నాం. ఆంధ్ర తన వాటాకు మించి వాడుకుంటున్నది ఇవాళకి కూడా. దీని మీద పోరాటం చేయాలి అని చెప్తున్నాం. మీరు చేస్తలేరు ఆ పోరాటం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏమంటున్నాడు? మిగులు జలాలు, ఏట్ల జలాలు సముద్రంలో గట్టిగా పోతున్నాయి, మేము వాడుకుంటున్నామండి అంటున్నాడు. మరి సముద్రంలోకి ఒట్టిగా పోయినాయి చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే, రేవంత్ రెడ్డి వాడుకుంటుంటే ఎవరు వచ్చి అడ్డంపడ్డారండి? సింపుల్ ముచ్చట. వాడుకునే ప్రయత్నం ఏం చేసిందండి మీరు? ఆ వాడుకునే ప్రయత్నం చేయమని కదా మేము కోరుతున్నది. కాబట్టి మీరు ఆనాడు ఇచ్చినటువంటి కానుక తెలంగాణకు బోర్లు, ఫ్లోరైడు, కరువు,
వలసలు, ఆకలి చావులు, అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు, బలవన్మరణాలు, ఏ గ్రామంలో కూడా సగానికి మించిన జనాభా లేకుండా పుట్టచేత పట్టుకొని దూర ప్రాంతాలకు వలసపోయినటువంటి ఒక చిత్రం మీ పాలనంతా కూడా. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ పల్లెలలో వచ్చినటువంటి మార్పు మీ కళ్ళకి కనిపిస్తలేదా? గ్రామాలు ఎంత బాగుపడ్డాయి, గ్రామాలు ఎంత సుందరంగా అయినాయి. ఇంకా మోతాదు ముందుకు పోవాల్సిన అవకాశం ఉంది. కేసీఆర్ ఇట్లా, హరీష్ ఇట్లా, ఈయన ఇట్లా, ఆయన ఇట్లా, ఈయన కాలొంకర, ఆయన ముఖంకర, ఆయన మెడవంకరకి ఈ 3rd క్లాస్ మాటలు మానేసి నిబద్ధతతోన, వాస్తవిక ఆధారాలతోన విషయాల మీద మాట్లాడండి. విషయం మీకు ఉంటే విషయాల మీద మాట్లాడండి. గంతే కదా, నువ్వు మాటలకు ఒకటే మాట. 10 ఏళ్ళు దాటిపోయింది, 11 సంవత్సరాల్లో పడ్డాం. కృష్ణా గోదావరి నదులలో మన న్యాయమైన వాటా కోసం మీరు ఏం చేస్తారో మీ కార్యాచరణ ప్రకటించండి. ఒక విపక్ష పార్టీగా, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా, బాధ్యత గల పార్టీగా, 10 ఏళ్ళు ఏలిన పార్టీగా, కాళేశ్వరాన్ని కట్టి పాద ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు మోతాదు తీసుకొని వచ్చిన వేళ భూమింపు తెచ్చినాం. బాధ్యత జిమ్మేదారి గల పార్టీగా మేము చెప్తున్న వేళ మీకు చేతనైతే చేయండి, లేదా ఆందోళన పద్ధతిలో ఏం చేయాలో మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.